42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని చెప్పి కామారెడ్డిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీచే డిక్లరేషన్ ప్రకటించి ఆ దిశగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇక ఎట్టి పరిస్థితుల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని చెప్పి ముఖ్యమంత్రితో పాటు మంత్రులంతా కూడా చెప్తున్నప్పటికీ కూడా ఒక క్లారిటీ అయితే రావట్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ అంశం మరి 9G విడుదల చేస్తూ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఎన్నికల సంఘానికైతే మరొకసారి మరి హైకోర్టులో ఒక స్టే ఇవ్వడం ద్వారా ఒక చిక్కుముడిగా మారిందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి 9G విడుదల చేసిన తర్వాత మరి రెడ్డి జాగృతికి సంబంధించిన సభ్యుడు ఒక అతను హైకోర్టులో మరి ఇక దీన్ని సవాల్ చేస్తూ కూడా పిటిషన్ వేయడం కావచ్చు. దానిపై విచారణ చేసిన హైకోర్టు అయితే ఓవరాల్గా దీంట్లో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే అంశంలో గవర్నర్ దగ్గర నుంచి మరి క్లారిటీ రాలేదు ఆర్డినెన్స్ విషయంలో. సో మీరు మరి ఇంకొక నెల 2 నెలలు ఖచ్చితంగా వెయిట్ చేయండి. ఇప్పుడు ఎన్నికల సంఘం ఎందుకు హడావుడిగా ఈ షెడ్యూల్ ప్రకటించారని ప్రశ్నించడం కావచ్చు. 8వ తేదీన దీని విషయంలో తుది తీర్పు వెలువరిస్తామని హైకోర్టు చెప్పినప్పటికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం కలిసి మొత్తానికి ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం అయితే తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి ఎన్నికల వాతావరణం కావచ్చు ఆ వేడెక్కుతోంది. అదే క్రమంలో మరి ఇక ఎన్నికల సందడి మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ఎన్నికల సంఘం మరి ఏదైతే షెడ్యూల్ విడుదల చేసిందో సో దానికి సంబంధించి ప్రభుత్వం కూడా రిజర్వేషన్లు ఖరారు చేయడం కావచ్చు. ఓవరాల్గా ఒక అయోమయం కొనసాగుతున్నప్పటికీ కూడా పల్లెల్లో మరి ఖచ్చితంగా ఈ ఎన్నికల వాతావరణం అయితే సందడిగా మారింది. సో దసరా పండుగ విషయంలో మరి ఇక దసరా పండుగను మించిన ఎన్నికల పండుగ అయితే పల్లెల్లో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పటికే రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం మరి ఏదైతే నిర్ణయం తీసుకుంది కావచ్చు, తర్వాత ఆ దిశగా కూడా ఆ రిజర్వేషన్లు చెప్పడం కావచ్చు. సో ప్రభుత్వం ఇప్పటికే రిజర్వేషన్లను ఖరారు చేస్తూ తీసుకున్న ఏదైతే అంశం ఉందో ఆ దిశగా కూడా అభ్యర్థులంతా కూడా మరి బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వీళ్ళంతా కూడా తమ మండలాల్లో కావచ్చు, తర్వాత గ్రామాల్లో కావచ్చు మరి రిజర్వేషన్ ప్రకారం పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మరి ఇటు హైకోర్టు 8వ తేదీన ఎలాంటి తీర్పు వెలువరిస్తుంది. సో అదే క్రమంలో ఇప్పుడు తాజాగా మరొక పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో దాఖలైంది. సో దీంట్లో సుప్రీంకోర్టు ఖచ్చితంగా తీర్పు ఉంది. 50% మించి మరి బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు మరి కేటాయించకూడదనే తీర్పుకు విరుద్ధంగా తెలంగాణలో ప్రభుత్వం బీసీలకు 42% ఎలా ఇస్తారని చెప్పి మరి సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై రేపు 6వ తేదీన అంటే సోమవారం 6వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సో ఈ విచారణ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏం తీర్పు వెలువరిస్తుంది, అదే క్రమంలో 8వ తేదీన హైకోర్టు కూడా 9G మీద ఎలాంటి తుది తీర్పు వెలువరిస్తుందనే సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో మొత్తానికి ప్రభుత్వం అయితే మరి పకడ్బందీగానే వెళ్తుందా, లేకుంటే దీంట్లో మరి హైకోర్టు ఇచ్చిన కావచ్చు, అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తుందా అనే అంశంలో ఒక సస్పెన్స్ కొనసాగుతోంది. ఒకవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లాంటి వాళ్ళ చేత బీసీ డిక్లరేషన్ల విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు అడుగులేస్తున్నప్పటికీ కూడా మరి సుప్రీంకోర్టు ఏదైతే 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదనే తీర్పు ఏదైతే ఉందో సో మొత్తానికి 42% బీసీల రిజర్వేషన్ల విషయంలో మరి అడ్డంకిగా మారింది. సో మొత్తానికైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఖచ్చితంగా చెప్తుంది 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని చెప్తుంది. కేంద్రంలో ఉన్న బీజేపీ మరి 9th షెడ్యూల్ కావచ్చు, అలాగే మరి పార్లమెంటులో చట్ట సవరణ చేయడం కావచ్చు, రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంది కనుక సో బీజేపీ సహకరిస్తేనే ఈ యొక్క బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ల అంశం కావచ్చు, అలాగే సుప్రీంకోర్టులో ఉన్న 50% రిజర్వేషన్ల అంశం కావచ్చు. సో పూర్తిగా 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పించాలంటే 9th షెడ్యూల్ కూడా కాదు, 9th షెడ్యూల్లో చేర్చినప్పటికీ కూడా ఖచ్చితంగా కోర్టు పరిధిలోకి ఆ అంశం వస్తుంది కనుక దీంట్లో పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయాల్సిందే. అది కూడా మరి జనగణన చేసిన తర్వాతనే ఇది వీలవుతుందని చెప్పి కూడా విశ్లేషకులు చెప్తున్న నేపథ్యంలో ఓవరాల్గా 42% బీసీల రిజర్వేషన్ల విషయంలో మరి ఒక సందిగ్ధత అయితే కొనసాగుతోంది. చివరికి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, కోర్టు తీర్పుల ప్రకారమే ఎన్నికలకు వెళ్దామనే ఆలోచన చేస్తుందా, ఏదైతే మరి షెడ్యూల్ ప్రకటించిన విధంగా 9వ తేదీన నోటిఫికేషన్ వెలువరుస్తుందా, లేకుంటే మరికొంత సమయం తీసుకొని సో కోర్టు తీర్పు నేపథ్యంలోనే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతుందా. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరి ఇటు గవర్నర్ దగ్గర నుంచి కావచ్చు, అటు రాష్ట్రపతి దగ్గర నుంచి కావచ్చు, మరి ఏదైతే అసెంబ్లీలో
చేసిన చట్టాలు కావచ్చు, తర్వాత క్యాబినెట్లో చేసిన ఆర్డినెన్స్ కావచ్చు, ఏది కూడా మరి ఆమోదం తెలపకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే మరి ఎలా ముందుకెళ్ళాలి అనే దాంట్లో కొంత మరి సంశయం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. సో ఖచ్చితంగా మరి పార్టీకి సంబంధించి కావచ్చు, తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ విషయంలో కావచ్చు 42% ఇస్తామని బీసీలకు రిజర్వేషన్లు అని చెప్తున్న నేపథ్యంలో ఇది ఎలా సాధ్యమవుతుంది అనే దాంట్లో కూడా ఒక మరి సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా మరి ఎలా ముందుకెళ్తుంది, మరి గతంలో ఇచ్చిన విధంగానే మరి 23% బీసీల రిజర్వేషన్లు ఇస్తూనే ఎన్నికలు జరుపుతుందా, లేకుంటే కోర్టు ఇచ్చిన డైరెక్షన్లో ముందుకెళ్తుందా, మరి ఇక బీజేపీ చెప్తున్నట్టుగా జనగణన చేసిన తర్వాత బీసీల లెక్కలు తేలుతాయి కనుక సో ఆ తర్వాత పార్లమెంటులో మరి రాజ్యాంగ సవరణ చేసి ముందుకెళ్లే పరిస్థితి ఉంటుందా. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే 42% బీసీలకు రిజర్వేషన్లు వస్తాయని చెప్పి బీసీలు అంతా కూడా మరి ఇప్పటికే ప్రకటించిన ఏదైతే రిజర్వేషన్ల ప్రకారం వాళ్ళు కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో సో బీసీల విషయంలో మరి 3 పార్టీలు కూడా ఏకతాటిపైకి వచ్చి మరి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీలకు రిజర్వేషన్లు వర్తింపజేసే దిశగా మరి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తారా, లేకుంటే ఇది ఎలా ముందుకెళ్తుందనే సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఎన్నికలు నిర్వహిస్తుందా లేకుంటే పోస్ట్పోన్ చేస్తుందా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు మరి సమాధానాలు మాత్రం కోర్టు తీర్పు ద్వారానే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది కనుక ప్రభుత్వం కూడా మరి ఖచ్చితంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకునే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మరి 42%కు కట్టుబడి ఉన్నాం బీసీల రిజర్వేషన్ల విషయం అని చెప్తున్నప్పటికీ కూడా దీంట్లో ఒక క్లారిటీ లేకుండా, ఒక షూరిటీ లేకుండా ఉన్న నేపథ్యంలో సో మొత్తానికి ఈ అంశం ఇటు హైకోర్టు కావచ్చు, అటు సుప్రీంకోర్టు మధ్య మరి రేపు 6వ తేదీన ఎలాంటి తీర్పిస్తుంది, సుప్రీంకోర్టు విచారణ చేసిన తర్వాత అలాగే 8వ తేదీన హైకోర్టు కూడా ఎలాంటి తీర్పిస్తుంది. సో ఈ 2 తీర్పుల ఆధారంగా 9 జీవో మీద కావచ్చు, తర్వాత అలాగే మరి ఇక సుప్రీంకోర్టులో ఉన్న ఏదైతే 50% కంటే రిజర్వేషన్లు మించద్దు అనే అంశంలో కావచ్చు, మరి రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా 42% ఎలా ఇస్తుందని మరి ఏదైతే దాఖలైన పిటిషన్ ఉందో ఆ పిటిషన్పై సుప్రీంకోర్టు ఏం విచారణ చేస్తుంది, సుప్రీంకోర్టు విచారణ మరి రేపు సోమవారం కనుక తీర్పు వెలువడితే కనుక హైకోర్టు కూడా మరి 8వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే హైకోర్టు కూడా మరి అదే తీర్పును మరి ఖచ్చితంగా ఫాలో అవుతుందా, లేకుంటే మరి హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందా అనే అంశంలో కూడా కొనసాగుతున్న సస్పెన్స్లు ఏవైతే ఉన్నాయో మొత్తానికి 42% బీసీల రిజర్వేషన్ అంశం అయితే ఇక కొనసాగుతూనే ఉంది. సో దీంట్లో బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు మరి అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించినప్పటికీ కూడా సో దీంట్లో ఎవరి రాజకీయాలు వాళ్ళు మాట్లాడుతున్న నేపథ్యంలో ఇప్పటికైతే 42% బీసీల రిజర్వేషన్ల విషయంలో కొనసాగుతున్న సస్పెన్స్ విషయంలో ఒక క్లారిటీ రావట్లేదు. సో దీంట్లో మరి ఇక లోకల్ వారిపై కూడా అంటే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా మరి ఇప్పటి వరకు క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు. సో దీంతో షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం మరొకసారి మరి షెడ్యూల్ను సవరించి ఇక ముందుకెళ్తుందా అనే దాంట్లో కూడా క్లారిటీ లేదు కనుక సో మొత్తానికి తెలంగాణ ప్రజలంతా కావచ్చు సో కోర్టులో ఎలాంటి తీర్పు వెలువడుతుంది, దాని ప్రకారం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరి ఈ అంశంలో మరి కాంగ్రెస్ ఇచ్చిన హామీని ఎలా నిలబెట్టుకుంటుంది. సో దీంట్లో ఇప్పటికే రిజర్వేషన్లు ప్రకటించిన నేపథ్యంలో మరి ఆశావాహులంతా కూడా పూర్తిగా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. పల్లెల్లో ఇప్పుడు ఎన్నికల పండగ వాతావరణం కనిపిస్తోంది. సో ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు, టికెట్ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఆ దిశగా కాంగ్రెస్లో మరి జడ్పీటీసీలను ఎవరిని నియమించాలి, ఎవరికి టికెట్లు ఇవ్వాలి అనే దాని పట్ల కూడా మరి మరొక వైపు మంత్రుల దగ్గర కావచ్చు, ముఖ్యమంత్రి వరకు కూడా మరి ఈ యొక్క ఎన్నిక ప్రక్రియ విషయంలో ఎవరిని నియమించాలని, ఎవరికి టికెట్ ఇవ్వాలనే దాంట్లో ఒక చర్చ కొనసాగుతున్నప్పటికీ కూడా పూర్తిగా ఎన్నికలు జరుగుతాయా లేదా అనే అంశంలో కూడా ఇప్పటి వరకు ఇంకా ఒక క్లారిటీ రాలేదు. సో మరొక 2-3 రోజుల్లో ఇటు సుప్రీంకోర్టు కావచ్చు, అటు హైకోర్టు కావచ్చు 9 జీవోతో పాటు మరి ఏదైతే వంగామోహన్ రెడ్డి అనే వ్యక్తి వేసిన పిటిషన్ ఉందో దానిపై ఎలాంటి తీర్పు వస్తుందనేది మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో 2 కోర్టుల మధ్య బీసీ 42% రిజర్వేషన్కు సంబంధించిన అంశం అయితే తేలనుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరి ఇక బీసీల 42% రిజర్వేషన్ అమలు కాదు, అది సాధ్యం కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఉండకూడదని చెప్పి ఇచ్చిన తీర్పు కూడా ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకని ప్రభుత్వాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు ఈ విషయంలో పూర్తిగా క్లారిటీ ఇవ్వలేకపోతున్నాయనే దాని సస్పెన్స్ విషయంలో కొనసాగుతున్న దానికి మరి ఇక కోర్టు తీర్పుల ఆధారంగానే ప్రభుత్వం కూడా ముందుకెళ్తుందనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. సో చూడాలి కోర్టు తీర్పులకు మరి ఇక సింగిల్ బెంచ్ నుంచి డివిజన్ బెంచ్కు, డివిజన్ బెంచ్ నుంచి ఇంకా మరి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు మరి అప్పీల్ చేస్తారా, ఇదే క్రమంలో
42% బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.